చాలా బాగుంది. ఆయన చాలా మంచి చేస్తున్నాడు, చాలా మందికి ఆదుకుంటున్నాడు, చాలా ఇదిగా మంచిది ఆయన. సో ఇటీవల కుడుకుజానికి సర్జరీ జరిగింది పవన్ కళ్యాణ్ గారు. అవును, దాన్ని కూడా ట్రోల్ చేశారు వైసీపీ సోషల్ మీడియా. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దాంట్లో ఏదో ఒకటి పబ్లిసిటీ చేయాలి కదన్నా. నీ మీద నింద వేయకుండా అనేది ఉండలేం కదా మేము. నింద వేస్తూ ఉంటేనే కదా. అంటే భారతదేశంలో ఎక్కడ ఏం జరిగినా ఆయన లాగుతారు, ఆయనే తీసుకొస్తారు. ఆయన్నే తీసుకొస్తారు. ఎందుకు ప్రతి విషయంలో ఆయన్ని లాగి ఆయన్ని తిట్టి ఎందుకు అలా అంటే మీ అభిప్రాయంలో? ఎందుకనంటే మరి మేము మాది ప్రభుత్వం లేదు, మరి మమ్మల్ని ఎవరు మళ్ళీ ఈ జనాల్లోగా మమ్మల్ని మర్చిపోతే మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మరి నిలబడాలంటే మరి జగన్ ఎప్పుడో కనబడ్డాడని అంటారు కదా. ఇలాగ ఉన్నాయి లేననేది నిందలేస్తూ ఉంటే మమ్మల్ని చూస్తారు. అది పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఏంటంటే మేము 15 ఏళ్ళు ఈ కూటమే ఉంటుంది, 15 ఏళ్ల పాటు మేము కలిసే ఉంటాం ఆయన చెప్తున్నారు. ఉండొచ్చు. సో చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం గురించి మీరు ఏం చెప్తారంటే? పర్లేదు, బంధం అంటే ఆయన అసలు యాక్చువల్గా అయితే చంద్రబాబు నాయుడు వచ్చేవాడే కాదు. ఈ పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్నాక మా కూటమిని తీసుకుని వచ్చాడు. మళ్ళీ ఢిల్లీ వెళ్ళి మోడీ గారిని తీసుకుని వచ్చింది కానీ పవన్ కళ్యాణ్. మరి ఆయన ఉంటే కనుక ఈ చంద్రబాబు అనేది ఆయన ఇటు సైడ్ ఉన్నా కానీ ఆ ప్రభుత్వం గెలిచింది. వచ్చే ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు 170 స్థానాల్లో జనసేన పోటీ చేస్తే ఏపీలో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? పర్లేదు, బాగానే గెలుస్తాడు. ఆయన అభిమానులు కోరుకున్నట్లుగా ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. వస్తాడు, రికార్డ్ అవుతుంది. వస్తాడు. జగన్ గారిని కాదని చంద్రబాబు గారిని కాదని పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు నమ్మి గెలిపిస్తారు అనుకుంటున్నారు. అవును. ఏ నమ్మకంలో చెప్తున్నారు? ఏ నమ్మకం ఉందో అంటే ఇప్పుడు మామూలుగా ఉపయోగ ముఖ్యమంత్రి అయినాకే ఇన్ని చేస్తున్నాడు. మళ్ళీ మెయిన్ ముఖ్యమంత్రి అయితే ఇంకెన్ని చేస్తాడు? ఆయన తిట్టే వాళ్ళకి వ్యక్తిగతంగా తిట్టే వాళ్ళకి ఏం చెప్తారంటే మీరు?